మిత్రుల స్వాగతం. లక్ష్మణ సమాజయుత్తం ఎక్కడ చూసినా తెలంగాణ బోనాల హడావిడి. మరి ప్రస్తుతం రేపు ఆదివారం రోజు మరి సరునార్ కట్ట మీద ఉన్న కట్టమైసమ్మ బోనాలు ఇక్కడ ప్రారంభమవుతున్నాయి. మరి గుడి చైర్మన్ మెర్దా భాస్కర్ గంగపుత్ర గారు ఉన్నారు. వారిని అడిగి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎన్ని వందల మంది రేపు దర్శించుకునే అవకాశం ఉంది, మరి వచ్చినటువంటి భక్తులకు సౌకర్యాల కోసం ఏమేమి వసతులు నిర్వహిస్తున్నారు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. రేపు బోనాలు మొదట ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేయండి. తెలంగాణ బోనాల సందర్భంగా మా సరూర్ నగర్లో జరగబోయే కట్టమైసమ్మ బోనాల జాతరకు ఇచ్చేస్తున్న మా భక్తులకు అందరికీ, ఆడపడుచులకు, అన్నదమ్ములకు, తోటి ప్రజలందరికీ నా యొక్క బోనాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, రేపు జరగబోయే బ్రహ్మాండమైన మా బోనాల జాతర పండుగ సందర్భంగా రేపు ఇక్కడ విచ్చేస్తున్నట్టు భక్తులందరికీ అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసినామండి. మున్సిపల్ వారు కూడా వాళ్ళు ఇక్కడ వాటి నీటి సదుపాయము మరియు ఇక్కడ శుద్ధి శుభ్రత అంతా వాళ్ళు పొద్దుటి నుండి ఒక 50 మంది ఇచ్చేసి డీసీ గారు కూడా ఇక్కడికి ఇచ్చేసి వాళ్ళు సందర్శించి వాళ్ళు ఏది కావాలన్నా కూడా మాకు సహకరిస్తున్నారు. అలాగే రేపు పోలీసు ప్రొటెక్షన్ కూడా మేము వాళ్ళకి విజ్ఞప్తి చేశాము. మా సర్నాథ్ పిఎస్ వాళ్ళు కూడా వచ్చి మాకు సహకరిస్తారని చెప్పారు. ఇంకే విధంగా అంటే మా యొక్క కమిటీ వాళ్ళ సభ్యులు కూడా ఒక 50 మంది ఉన్నారు. వాళ్ళు కూడా మీ భక్తులందరికీ ఏ అసౌకర్యం లేకుండా కూడా అన్నీ వాళ్ళకు మంచి చెడ్డలు చూసుకుంటూ వాళ్ళకు ఏ యొక్క అసౌకర్యం లేకుండా చూసుకుంటామని చెప్పేసి మనవి చేస్తున్నాం. మీరు 5 సంవత్సరాలుగా చైర్మన్గా ఉన్నారు. ముఖ్యమైన వసతులు ఏమేమి చేస్తారు ఇక్కడ? మేము 5 సంవత్సరాల చైర్మన్గా ఉండి ఈ యొక్క షెడ్డు ఏదైతే ఉన్నదో ఇప్పుడు ముందు ఉన్న షెడ్డు మున్సిపల్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో వేయించామండి. ఇది ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒక ట్యాంకర్ కట్టించాము. ఇక్కడ బాత్రూమ్ లేకుండా బాత్రూమ్ కూడా ప్రపోజల్ ఉన్నది, అది కూడా కట్టించేస్తున్నాము. ఇక ఇచ్చేస్తున్నట్టు భక్తులకు ఏంటంటే అమ్మవారిది ఇక్కడ పూజ చేసుకున్న వాళ్ళు మొక్కుకున్న అమ్మవారికి ఏదైనా సరే వాళ్ళ మొక్కుకునే ప్రతిదీ ఇక్కడ నెరవేరుస్తుందని చెప్పి ఒక ఆశాభావం ఉన్నదండి. మా కట్టమైసమ్మ తల్లి దేవాలయం ఇప్పుడు 200 సంవత్సరాల ఈ యొక్క దేవాలయం అండి. ఇది చరిత్ర ఉన్న దేవాలయము. ప్రతి సంవత్సరము ఒక 30-40 వేల మంది ఇక్కడ దర్శించుకునే అవకాశం ఉన్నది. రేపు ఇంకా పెరుగుతుందని చెప్పేసి మేము అనుకుంటామండి. రేపు ఓన్లీ సరూర్ నగర్ అయినా ఎక్కడెక్కడ బోనాలు ఉన్నాయి? ఇక్కడ సరూర్ నగరే కాకుండా లింగోజి కూడా, ఇక్కడ పేంటి కాలనీ, ఇక్కడ దిల్షు నగర్, ఇక్కడ సంఖ్యోజర్ బారు, ఈ చుట్టుముట్టు ఉన్న ఏరియా మొత్తం అన్ని ఇక్కడికే ఇచ్చేస్తారండి. ఇక్కడ ఎన్నింటి నుంచి స్టార్ట్ అవుతుంది రేపు మార్నింగ్? రేపు మార్నింగ్ 6 నుండి రాత్రి 10 వరకు కూడా జనాలు అట్లే ఉంటారండి ఇక్కడ. ఎందుకంటే ఈ చుట్టుముట్టు ఉన్న పోచమ్మ తల్లిలకు అన్నిటికీ ఒక కట్టమైసమ్మ తల్లి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ అందరూ వచ్చేసి ఇక్కడ భక్తులు అందరూ వచ్చేసి దర్శనం చేసుకునే అవకాశం ఉన్నదండి. ఇక్కడ రేపు ఆటలు కోయటం కానీ, కళ్ళు శాఖలు కానీ ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయి ఇక్కడ. అన్ని ఆటలు కోస్తారు, కోళ్ళు కోస్తారు, అన్నీ ఉంటాయండి. ఎందుకంటే అమ్మవారు కాబట్టి అది కంపల్సరీ ఆమె శాంతించేదంటే వాళ్ళు వచ్చి అన్ని పూజలు చేసుకుని వెళ్ళిపోతారండి. వాళ్ళు పోతురాజుల ఏర్పాటు ఎలా ఉంది? మరి స్పెషల్గా ఏమన్నా ఏర్పాటు చేశారా? స్పెషల్గా పోతురాజులను ఏర్పాటు చేసాం. ఘటాలు కూడా ఉన్నాయి ఇక్కడ. అది సాయంత్రం మొదలవుతుంది అంటే అది పొద్దునైతే దర్శనం అయితే సాయంత్రం ఘటాలు మొదలు పెడతామండి. రాబోయే భక్తులకు మీ తరఫున ఏం తెలియజేస్తారు? రాబోయే భక్తులకు అందరూ వచ్చి ఇక్కడ మా సుఖ సంతోషాలు ఉండి ఆరోగ్యాలతో ఉండి వాళ్ళు ఇళ్ళకాలం మంచిగా ఉండాలని చెప్పేసి వారు కోరుకుంటూ వాళ్ళు విన్నపం చేస్తున్నాండి. భగవంతుని కోరుకుంటున్నాండి. థ్యాంక్ యూ అండి. ఇదండి మరి 5 సంవత్సరాలుగా చైర్మన్ అయిన తర్వాత డెవలప్మెంట్ కార్యక్రమాల్లో ముందున్నామని చెప్తున్నారు. ఇక్కడ సరూనగర్ నుంచి ఈ సంవత్సరం కూడా 30,000 మంది వస్తారు. రేపు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 12 గంటల వరకు కూడా ఇక్కడ ప్రజలు వస్తూనే ఉంటారని చెప్తున్నారు. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలు ఉండాలని ఒక నమ్మకంతో ప్రజలందరూ ఇక్కడికి వచ్చి అమ్మవారు దర్శించుకోవడం జరుగుతుందని మనకు మెర్దా భాస్కర్ తెలియడం జరిగింది. చూస్తూనే ఉండండి. విత్ న్యూస్ కెమెరామ్యాన్ చిన్నతో మీ సురేష్ దండు.